వాక్యంలో వింటున్నటువంటి సహోదరి సహోదరులకు దేవుని నామంలో వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వర్సెస్ యెషయా గ్రంథం నుండి చూసుకుందాము. యెషయా గ్రంథంలో యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి దేవుడు యెషయా అనే ప్రవక్త గారికి అనేక దర్శనాలు చూపించి, మరి వాళ్ళు దేవుని మాట విన్నవారుగా లేరు. యోధాను, యెరూషలేము వారు చాలా దేవుని మాట విన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఆయనకు ఆయాసం పుట్టించినటువంటి వాళ్ళుగా ఉన్నారు వాళ్ళ క్రియల చేత. అయితే దేవుడు యెషయా గారికి అనేక దర్శనాలు చూపించి వాళ్ళని, మీరు వెళ్ళి యోధా వారికి, యెరూషలేము వారికి నేను ఇలా చెప్పానని చెప్పండి. వాళ్ళు ప్రవర్తన సరిచేసుకొని వెనుదిరిగి మంచి మార్గంలో నడిస్తే సరి, లేకపోతే నేను వాళ్ళని పనిష్ చేస్తానని చెప్పండి. ఇలా పనిష్ చేస్తాను, అలా పనిష్ చేస్తానని. పనిష్మెంట్ కూడా ఎలా ఉంటుందో దేవుడు యెషయా గారి ద్వారా వివరించారు. అయితే కొంతమంది మరి దేవుని మాటలు విని భయపడి వాళ్ళ మార్గాలను సరిచేసుకున్న వారుగా ఉన్నారు. కానీ ఎక్కువ మంది దేవుని మాట విననొల్లక ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఈ మాటలో దేవుడు ఎంతగా బాధపడుతున్నారో వీళ్ళ గురించి మనం విందాము. ఫస్ట్ వర్స్లో